వసుంధర నా కోడలు, నా కంపెనీకి భవిష్యత్తు చైర్పర్సన్. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. భగవంతుడా, ధ్రువకేవీ కాకూడదు. నేను వాణ్ణి ఎప్పుడూ అత్తలా చూడలేదు. వాడు కూడా నన్ను అమ్మలానే చూశాడు. తనకేమీ కాకూడదు. వసుంధర గురించి వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అవ్వాలి. ఆ అమాయకురాలు ఏ నిందా మోయకూడదు. బాధపడకండమ్మా. ఈ సమయంలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మంచి వాళ్ళకెప్పుడు చెడు జరగదు. వసుంధర ఎప్పుడు అందరూ బావుండాలని కోరుకుంటుంది. తనని గిట్టనివ్వని వాళ్ళని కూడా బావుండాలని కోరుకుంటుంది. అటువంటి మంచి మనసున్న మన వసుంధరకి భగవంతుడెప్పుడూ తోడుగానే ఉంటాడమ్మా. మనసు కలత పెట్టుకోకండమ్మా. ధ్రువ వెళ్లేటప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా. నాటకాలాడి ఇప్పుడు కొంచెం కూడా బాధ్యత భయం లేకుండా ఎలా ప్రవర్తిస్తుందో. గ్రీష్మ మేడం, కొంచెం సౌండ్ తగ్గించుకోండి. ఇటువంటి దొంగ నాటకాలాడే వాళ్ల జాతకాలు సరిగ్గా ఉంటాయా? తెల్లారితే నీ పూజ చేసి గాని రోజు మొదలు పెట్టని తన జాతకం ప్రమాదాలకి గురి చేస్తుందా? ఇదే న్యాయం తండ్రి. ధ్రువ ఏ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? హలో, చెప్పు ధ్రువ. మేడం, నేను చెప్పేది కంగారు పడకుండా వినండి. ఈ ఫోన్ ఎవరిదో? ఆ వ్యక్తికి మేజర్ యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం తను హాస్పిటల్లో ఉన్నారు. వాట్? ధ్రువకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడా? ఏ హాస్పిటల్? స్టార్ హాస్పిటల్ మేడం. నేనిప్పుడే వస్తున్నాను. ఏం జరిగింది గ్రీష్మ మేడం? ధ్రువకి ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందంట. స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. నేనిప్పుడే వెళ్తున్నాను. వెళ్లే దారిలో ఆంటీ వాళ్ళకి కాల్ చేస్తాను. తండ్రి, ఇదేనా ప్రమాదం? ఎంత వేడుకున్నా ఇంటి వరకు తెచ్చావా? దయచేసి మాకు అండగా ఉండు. ధ్రువకేవీ కాకుండా కాపాడు. ఏంటి, అత్త కోడళ్ళిద్దరూ మూడాఫ్లో ఉన్నారు? ఏమైంది? రాజీవ్, కొన్ని రోజుల క్రితం గురువుగారు వచ్చి ధ్రువకేదో పెద్ద ఆపద ఉంది అని చెప్పి వెళ్లారు. గుర్తుందా? అవును, కానీ అసలు అది వసుంధర జాతకం కాదు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదన్నావు కదా.
అవును. మళ్ళీ ఆయన తన శిష్యుణ్ణి పంపి ధ్రువాని 2 రోజులు జాగ్రత్తగా చూసుకోమని, ఏదో పెద్ద గండ ఉందని, ఆయుష హోమం చేయిస్తున్నాను అని చెప్పారు. మనసు కలతగా ఉంది రాజీవ్. నువ్వేం కంగారు పడకు మల్లిక. పోనీ నీకంత కంగారుగా ఉంటే ఈ 2 రోజులు నువ్వు ధ్రువ దగ్గరే ఉండు. నేను వసుంధర ఉన్నాం కదా, వి విల్ హ్యాండిల్. నా మాట ఎక్కడ వింటాడు రాజీవ్? ఆఫీసులో అయితే నా కళ్ళ ముందే ఉంటాడు అని తీసుకొస్తే గొడవ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి కట్టిన ఈ తాయిత్తుని కూడా తెంపి వెళ్ళిపోయారు. అదే కంగారుగా ఉంది. వసుంధర, ముందు మీరిద్దరు కంగారు పడటం మానేయండి. ఏమీ కాదు. మనసులో భయం ఉన్నప్పుడు ప్రతిదీ పెద్దగానే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తాడు? మహా అయితే ఇంటికే కదా. సరే, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ నేను చూసుకుంటాను. ఇలా భయపడుతూ కూర్చునే బదులు అక్కడికి వెళ్ళి తన దగ్గర కూర్చోండి. ఈ 2 రోజులు అంతా మంచి జరుగుతుంది. లేవండి, వెళ్ళండి. వెళ్ళమ్మా. గ్రీష్మ ఈ టైంలో ఫోన్ చేస్తోందేంటి? చెప్పు గ్రీష్మ. ఆంటీ, ధ్రువకి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే నాకు కాల్ వచ్చింది. తన కాల్ లాగ్స్ లో లాస్ట్ కాల్ నా పేరే ఉండటం వల్ల నాకు కాల్ చేశారు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేను వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. మల్లిక, మంచులు తాగిచ్చమ్మా. ధైర్యం తెచ్చుకో మల్లిక. ధ్రువకి ఏం కాదు. ఇప్పుడు మనం పానిక్ అయ్యి ఇక్కడే కూర్చుంటే ధ్రువ దగ్గర ఎవరుంటారు చెప్పు? లేకు, వెళ్దాం పదా. నిజమే. నా కొడుకు ఎలా ఉన్నాడు? వాడికి రక్తం అవసరం అవుతుందేమో. ఏమైనా అవసరం పడచ్చు. పద రాజీవ్, పద. అమ్మా వసుంధరా, నువ్వు కూడా రమ్మా. నాన్న, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, అడుగు పడ్డం లేదు. అసలు నాలో ధైర్యం సరిపోవడం లేదు. నేను రాలేను. ఒకవేళ ఆయన నన్ను చూసి ఇక్కడ కూడా నన్ను బతికనివ్వవా అంటే నేను తట్టుకోలేను. మీరు వెళ్ళండి. సరే సరే, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. జాగ్రత్త. అలాగే నాన్న, ఆయనకేమీ కాదు. వెళ్ళండి. సరే, నువ్వు ఉండమ్మా. నువ్వు రా మల్లిక.
సార్ ఏమైంది సార్? కంగారుగా వెళ్తున్నారు? ధ్రువకి యాక్సిడెంట్ అయింది. మేడం, ధ్రువ సార్కి ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. సరే, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం కార్తీక్. మల్లిక క్యాబిన్లో వసుంధర ఉంది. తను కొంచెం కంగారుగా ఉంది. నువ్వు వసుంధర పక్కనే ఉంటావు. ఓకే సార్, నేను వసుంధర గారి దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం. ఓకే సార్, రా మల్లిక. మీరు వెళ్ళండి. వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. వసుంధర జాతకంలో కుజదోషం ఉంది. దానివల్ల ధ్రువకి ప్రాణహాని ఉంది. మొదటి హెచ్చరికగా తనకి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. మల్లిక, కంగారు పడకు. ధ్రువకేమీ కాదు. ఏమీ కాదు, ఏమీ కాకూడదు, ఏమీ కానివ్వను. రాజీవ్, వచ్చేసావా? ఇంకో 5 minutes దగ్గరకు వచ్చేసాం. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ధ్రువ సార్, నన్ను చేసుకుని మీ అదృష్టం నాకిస్తే నా నష్ట జాతకాన్ని మీకు అంటించాను. నన్ను క్షమించండి సార్. వసుంధర, బాధపడకు. రాజీవ్ సార్ ఫోన్ చేసే వరకు నన్ను నీ దగ్గరే ఉండమన్నారు. ధ్రువకేమీ కాదు, నువ్వేం కంగారు పడకు. నువ్విలాగే ఉంటే కళ్ళు తిరుగుతాయి. కూర్చో, కూర్చో, కూర్చో వసుంధర. ఈ వాటర్ తాగు. భగవంతుడా, దోషం ఏదైనా ఉంటే అది నాకే తగలాలి. ధ్రువ సార్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలి.
శివయ్య, వసుంధర పడ్డ కష్టాలు చాలు, మల్లిక మేడంతో కోల్పోయిన జీవితం చాలు. ఇక వీళ్ళిద్దరికీ ఇంతకంటే కష్టం ఇవ్వకు తండ్రి. వీళ్ళిద్దరి ఆశల ఆయువు ధ్రువ సరే, ఆయన ఆరోగ్యంగా తిరిగొచ్చేలా చూడు. కనీసం వీళ్ల కోసమైనా ధ్రువ సరికేమీ కాకూడదు. గ్రీష్మ, ధ్రువకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? అసలు ధ్రువ ఎక్కడున్నాడు? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదా ఆంటీ? నేను అదే వెయిట్ చేస్తున్నాను. రాజీవ్, డాక్టర్తో నేను అర్జెంటుగా మాట్లాడాలి. వాడొకసారి చూడాలి. నా మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మల్లిక, నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. నువ్వేం కంగారు పడకు. ధ్రువకి ఏమీ కాదు. కాదు, ఏం కాకూడదు. వాడు నేను ఆపుండాల్సిందే. వాడు విసిరేసిన తాయెత్తు మళ్ళీ వాడి చేతికి కట్టుండాల్సిందే. అసలు ఆఫీసే మాన్పించేసి 2 రోజులు వాడిని ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఊరుకో మల్లిక, నువ్వే ధైర్యాన్ని కోల్పోతే ఎలా? అమ్మని రాజీవ్, వాడే నా సర్వస్వం. వాడికి ఏమైనా జరిగితే అక్కడే నా గుండె ఆగిపోతుంది. మల్లిక, అలాంటిదేం జరగదు. నువ్వు టెన్షన్ పడకు. పేషెంట్ తాలూకా ఎవరు? నేనే. లోపల నా కొడుకు ధ్రువ ఎలా ఉన్నాడు? వాడికి ఏం కాదు కదా? డాక్టర్ గారు వస్తున్నారు, ఆయన చెప్తారు. డాక్టర్, నా కొడుకు ఇప్పుడు ఎలా ఉంది? జరిగింది మేజర్ యాక్సిడెంట్ మేడం. కానీ అతను పెద్ద అపాయం నుంచే బయటపడ్డాడని చెప్పాలి. ప్రాణాపాయం లేదు, కానీ కాళ్ళకి చేతులకి ఫ్రాక్చర్స్ అయ్యాయి. కొంచెం సివియర్గానే ఉంది. మినిమం 3 వీక్స్ బెడ్ రెస్ట్ అవసరం. కాసేపట్లో ఐసీయూ నుంచి రూమ్స్ షిఫ్ట్ చేస్తాం. ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. వీక్లీ వన్స్ తీసుకురండి, డ్రెస్సింగ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. 3 వీక్స్ తర్వాత కొన్ని టెస్టులు చేసి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. కానీ 3 వీక్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేనే తన దగ్గర నుండి చూసుకుంటాను డాక్టర్. తనకి ఏ ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏం లేదు మేడం. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. నేను ఒకసారి మా అబ్బాయిని చూడొచ్చా? ఎస్, యూ క్యాన్. థ్యాంక్ యూ. ధ్రువ, 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 లేవరా. డాక్టర్ బాగానే ఉన్నాడన్నారు, వీడేమో స్పృహ లేకుండా పడున్నాడు. తను నొప్పులతో చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే డాక్టర్ గారు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు మేడం. కాసేపట్లో లేస్తారు మేడం. మల్లిక, చెప్పాను కదా కంగారు పడొద్దని.
ప్రతాప్ పోయాక పైకి ధైర్యంగా ఉన్నట్టుంటాను కానీ వీడి కోసమే నేను ఉంటున్నాను, వీడి కోసమే బ్రతుకుతున్నాను. వీడిలా చూడలేకపోతున్నాను రాజీవ్. మల్లిక, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలుంటే ఎలా ఉంటుందో నేను అనుభవించాను మల్లిక. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. దేవుడి దయ వల్ల ధ్రువకి ఏమీ కాలేదు. నువ్విక ప్రశాంతంగా ఉండు. ఇంటి దగ్గర నందిత, ఆఫీసులో వసుంధర కంగారు పడుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి విషయం చెప్పొస్తాను. ఆ వసుంధర వల్లే ఇదంతా జరుగుతుందని ఆ జ్యోతిష్యుడు చెప్పినప్పటి నుంచి ధ్రువ ప్రశాంతంగా లేడు. మీరు మళ్ళీ తనకి చెప్పొస్తానంటారేంటి? వసుంధర ధ్రువ భారీగా ఉన్నంతకాలం ధ్రువ గురించి, తన బాగోగుల గురించి తెలుసుకునే హక్కు మల్లిక తర్వాత వసుంధరకే ఉంది. మధ్యలో మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. ఆ ఎముకలు తొందరగా అతుక్కోవాలంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, జ్యూస్ ఎక్కువగా తాగాలి. గ్రీష్మ, ఇప్పుడు ఈ విఐపి ట్రీట్మెంట్లు అవసరం లేదని చెప్పు. తల్లన్నాక తప్పు చేస్తే దండించదా? నీకదే కనిపిస్తోందా? నా బాధ నీకు కనిపించట్లేదా? కనపడితే ఈ వసుంధర ఇక్కడ ఉండేది కాదు. నా ప్రాణం మీద కాస్తైన ఆలోచన ఉంటే తనని ఇంట్లోంచి బయటికి పంపించేదానివి.